హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లింకర్స్ నేర్చుకుందాం. ఈ లింకర్స్ అనే టాపిక్ మనకు టెట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ సిలబస్లో ఒక స్పెషల్గా లింకర్స్ అనే ఒక టాపిక్ అయితే మెన్షన్ చేశారు. ఈ లింకర్స్ అనే టాపిక్ మనకు 5th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది. సో అక్కడ మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ 5th క్లాస్లో 10th క్లాస్లో ఉన్న లింకర్స్ నుంచే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. అందువల్ల 5th క్లాస్ 10th క్లాస్లో ఉన్న లింకర్స్ని మనము తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ లింకర్స్ అంటే ఏం లేదండి, జాయిన్ చేయడం. ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని, ఒక ఫ్రేజ్ని ఇంకో ఫ్రేజ్ని ఇలా జాయిన్ చేసేదే లింకర్స్. సార్ జాయిన్ చేసేది కంజంక్షన్ అవుతుంది కదా, మరి లింకర్స్ అంటున్నారే అంటే లింకర్స్ అన్నీ కూడా కంజంక్షన్స్ అవుతాయి, కంజంక్షన్స్ అన్నీ కూడా లింకర్స్ అవుతాయండి. సో ఈ కంజంక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని లింకర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. అడ్వర్బియల్ కంజంక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో అవి అడ్వర్బ్గా పనిచేస్తాయి, కంజంక్షన్గా పనిచేస్తాయి. సో వాటిని కూడా లింకర్స్ కింద మనం చెప్తాం. లింకింగ్ వర్బ్స్ వేరు, ఈ లింకర్స్ వేరండి. సో ఇక్కడ తెలుగు మీనింగ్ నేను కొన్ని 5th క్లాస్లో 10th క్లాస్లో, కొన్ని కాదు 5th క్లాస్లో 10th క్లాస్లో ఏవైతే ఉన్నాయో అన్నీ నేను ఇక్కడ రాసేసాను. అన్నింటినీ నేను తెలుగులో మీనింగ్ చెప్తున్నాను. సో మీరు తెలుగు మీనింగ్ నేర్చుకున్నప్పుడే మీకు ఇది అర్థమవుతుందండి. సో కాస్తో కూస్తో అంటే మనకు తెలుగు మీనింగ్ అనేది తెలిసి ఉండాలి. ఇంకోటి, ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి జాయిన్ చేయడానికి లింకర్స్ అవసరం అవుతుంది కదా, ఆ సెంటెన్స్ మీనింగ్స్ కూడా మనం కొంచెం కొంచెం నేర్చుకోవాలండి. మీనింగ్స్ తెలియకుండా ఈ లింకర్స్ని మనం యూజ్ చేయడం కుదరదు. ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చేస్తారండి, ఇచ్చేసి దానికి సెట్ అయ్యే లింకర్స్ ఏది అని అడుగుతాడు. సో ఏ లింకర్ని సెట్ చేయాలి అని. సో అప్పుడు మీరు ఆన్సర్ ఏ లింకర్ సెట్ అవుతుంది అనేది మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మనం టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవంతా డిస్కస్ చేద్దాం, ప్రాక్టీస్ కూడా చేద్దాం. సో వాటిలో ఉన్న ఎక్సర్సైజ్ అన్నీ చూద్దాం. వాటికి బ్లాంక్స్ ఉంటే వాటికి ఆన్సర్స్ నేను చెప్తాను. అక్కడ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే నోట్ చేసుకోండి, లేదా నోట్ బుక్లో మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, దేర్ ఫోర్ అంటే దీని మీనింగ్ అందువల్ల, కాబట్టి. దేర్ ఫోర్ అంటే అందువల్ల, కాబట్టి అనే సందర్భంలో అనే తెలుగు మీనింగ్లో మనం ఈ దేర్ ఫోర్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం చాలాసార్లుగా ఈ మాటలన్నీ మనం ఉపయోగిస్తూ ఉంటామండి మాట్లాడుతున్నప్పుడు. సచ్ యాజ్ వంటివి, అటువంటివి, ఇన్ ద సేమ్ వే అదేవిధంగా, ఇన్ ద సేమ్ వే అదేవిధంగా, సిమిలర్లీ అదేవిధంగా, సిమిలర్లీ అన్న అదేవిధంగా, ఇన్ ద సేమ్ వే అన్న అదేవిధంగా. సిమిలరిటీ, ఇక్కడ సిమిలర్లీ అంటే పోలిక. సో పోలిక అనే చెప్పే సందర్భంలో కూడా ఈ సిమిలర్ని మనం ఉపయోగిస్తాం. అట్ ద సేమ్ టైం అదే సమయంలో, ఇక్కడ టైం అనేది ఉంది కదండి, సో కాబట్టి అదే సమయంలో. ఆఫ్టర్ దట్ దాని తర్వాత, అండ్ మరియు, యాజ్ వెల్ యాజ్ అలాగే. సో ఈ అండ్ అనే మాట మీరు కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో మీరు నేర్చుకున్నారండి. సో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో ఈ అండ్ అనే ప్రిపోజిషన్, బట్, సో చాలా మీరు ఫర్, సో ఈ ప్రిపోజిషన్స్ అంతా మీరు నేర్చుకొని ఉంటారు. మనం దానికి కోడ్ కూడా చెప్పాము. ఎవరైతే సమ్మర్ స్పెషల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్లో ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు కంజంక్షన్ గురించి బాగా వచ్చి ఉంటుంది. టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి కోడ్ కూడా చెప్పాను. ఫ్యాన్ బాయ్స్ అనే ఒక కోడ్ చెప్పాను. ఆ ఫ్యాన్ బాయ్స్ కోడ్లో దాని ఆధారంగా మనం ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏవైతే ఉంటాయో సో అవి వస్తాయి, అవంతా ఆ కోడ్లోనే ఉంటుందని నేను చెప్పాను. ఆ కోఆర్డినేట్ కంజంక్షన్ ఏవైతే ఉంటాయో వాటితోనే అవి ఎక్కడ ఏ సెంటెన్స్లో కనిపించిందనుకో ఆ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ లింకర్స్ తెలుగు మీనింగ్ చెప్పుకొని మనం లెసన్లోకి వెళ్దాం. సో వాళ్ళకి సమ్మర్ స్పెషల్ కోర్స్ ఉన్న వాళ్ళకి లింకర్స్ అనే టాపిక్ నేను చెప్పలేదు, ఈ వీడియో మీరు చూసి నేర్చుకోండి. ఓకేనా. సో ఇలా సమ్మర్ స్పెషల్ కోర్సులో చెప్పని టాపిక్స్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, సో అదేవిధంగా అందులో భాగంగా ఇక్కడ అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే, యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే అనే మీనింగ్ని ఇస్తుంది. నెక్స్ట్ వీటి సెంటెన్సెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు ఇంకా నేర్చుకుందామండి. ఇది జస్ట్ నేను బేసిక్ తెలుగు మీనింగ్ నేర్పిస్తున్నాను అంతే. ఇప్పుడు 10th క్లాస్లో ఏవేవి ఉన్నాయో చూద్దామండి. ఇందులో ఉన్నవి నేను ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నవి 10th క్లాస్లో కూడా ఉన్నాయి, అందువల్ల నేను 2 టైమ్స్ అవుతుందని రాయలేదు. సో 5th క్లాస్లో ఏవైతే ఉండి 10th క్లాస్లో కూడా ఉన్నాయో అవి నేను రాయలేదండి. సో మేము ఓవరాల్గా మీకు తెలుగు మీనింగ్ నేర్పించడమే దీని ఉద్దేశం. ఆన్ ద హోల్,
మొత్తం మీద, హౌఎవర్ అయినప్పటికీ, ఎట్లయినను, దో అయితే, దో అయితే, బిసైడ్స్ అంతేకాకుండా, అదనంగా, అదనంగా అనే చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. దీనిపైన క్వశ్చన్ కూడా అడిగారండి. దీనిపైన ప్రీవియస్గా క్వశ్చన్స్ కూడా అడిగారు. ఫర్దర్ మోర్ ఇంకా అదనంగా, మోర్ ఓవర్ పైగా, ఆన్ ది అదర్ హ్యాండ్ మరోవైపు, ఆన్ ద కాంట్రరీ విరుద్ధంగా, ఎట్ ఇంకా, స్టిల్ ఇంకాను, నెవర్త్లెస్ అయినప్పటికీ. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఆన్ ద కాంట్రరీ అంటే విరుద్ధంగా. సో మనం బట్ అనేది ఇలా కాంట్రాస్ట్ అని అంటుంటామండి. కాంట్రాస్ట్ ఫంక్షన్ కాంట్రాస్ట్. సో అవి ఏం వర్క్ చేస్తాయి అనేది దానికి ఏ సూటబుల్ లింకర్స్ ఏమున్నాయని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 5th క్లాస్లో అదే ఉంది, 10th క్లాస్లో కూడా అలానే ఉంది. ఆల్ ద సేమ్ వే, ఆల్ ద సేమ్ ఒకే కానీ. సో చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ ద సేమ్ ఒకే కానీ అంటే డిఫరెన్స్ అనమాట. సో ఆల్ ద సేమ్ వచ్చింది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవాలి. ఆల్ ద సేమ్తో ఉన్న లింకర్ నేర్చుకుందాం ముందు. యాజ్ ఎ రిజల్ట్ ఫలితంగా, దస్ ఈ విధంగా, ఇట్లు, దేర్ ఫోర్ అందువల్ల, కాబట్టి, హెన్స్ అందుకే, సో కాబట్టి, కావున, కాన్సిక్వెంట్లీ పర్యవసానంగా, తత్ఫలితంగా, లేటర్ తర్వాత, సడన్లీ అకస్మాత్తుగా, మీన్వైల్ మరోవైపు, సబ్సిక్వెంట్లీ తదనంతరం తదుపరి, ఈక్వలీ సమానంగా, లైక్ వైజ్ కూడా అదేవిధంగా, ఫస్ట్లీ మొదటగా, సెకండ్లీ రెండవదిగా. చూడండి, ఫస్ట్లీ ఇవి చాలా మీకు తెలుసు, మొదటిగా, సెకండ్లీ రెండవదిగా, థర్డ్లీ మూడవదిగా, టు సమ్అప్ మొత్తంగా, టు సమ్అప్ ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ, సచ్ దట్ అలాంటి, సో దట్ అందువలన, నెయిదర్నర్ అది ఇది కాదు, అది కాదు, ఇది లేక. సో ఈ విధంగా మనకు 10th క్లాస్లో మరియు 5th క్లాస్లో ఉన్న లింకర్స్ అండి. వీటికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగారు మరియు ఇవేం ఫంక్షన్ చేస్తాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. 5th క్లాస్ గ్రామర్ పేజ్ నెంబర్ 108 చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారండి లింకర్స్ గురించి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు మరియు ఏ ఫంక్షన్ చేస్తుంది, ఏ లింకర్ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది ఒక బాక్స్ రూపంలో ఇచ్చారండి. ఇక్కడ మనం చూస్తే, ఏ స్మాల్ స్పేస్ విత్ అన్ ఈవెన్ సర్ఫేస్ is just enough to play the game, therefore the game can be played easily everywhere. అంటే ఇక్కడ therefore అనే దగ్గర అండర్లైన్ చేసింది. ఇది ఈ 2 సెంటెన్సెస్ని లింక్ చేస్తుందండి. ఏ స్మాల్ స్పేస్ విత్ అన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్ అని ఇక్కడ ఒక సెంటెన్స్, ద గేమ్ కెన్ బి ప్లేడ్ ఈజీలీ ఎవ్రీవేర్ అనేది సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని therefore అనే లింకర్ కనెక్ట్ చేస్తుంది. సో అందుకే దీన్ని కనెక్టర్స్ అని కూడా అనొచ్చు, దీన్ని లింకర్ అని కూడా అంటాం. సో ఈ దేర్ఫోర్ అంటే మీనింగ్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక చిన్న స్మాల్ స్పేస్, ఏదైనా సర్ఫేస్ స్మాల్ స్పేస్ ఉంటే చాలు, ఏదైనా గేమ్ మనం ఆడొచ్చు అని, ఇక్కడ ఎక్కడైనా మనము గేమ్ చాలా ఈజీగా ఆడొచ్చు అని ఇక్కడ ఉందండి. వి యూజ్ సమ్ వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టు కనెక్ట్ వన్ సెంటెన్స్ ఆర్ ఐడియా విత్ అనదర్. చూడండి, ఒక సెంటెన్స్ కానీ ఒక ఐడియాని ఇంకొక సెంటెన్స్ ఇంకొక ఐడియాతో కనెక్ట్ చేయడానికి మనం వీటిని ఉపయోగిస్తాం, ఈ లింకర్స్ని. ది అండర్లైన్డ్ వర్డ్ పర్ఫార్మ్స్ సమ్ ఫంక్షన్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ కొన్ని ఫంక్షన్ని పర్ఫార్మ్ చేస్తుంది, కొన్ని పనులు చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎ లింకర్. ఏ ఫ్యూ లింకర్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని లింకర్స్ ఇచ్చారంటే ఇవి 5th క్లాస్లో ఉన్నాయి, వీటి నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో నేనైతే లింకర్స్ టాపిక్ పైన డిఎస్సిలో కూడా అడుగుతారు అని అనుకుంటున్నాను. సో కాబట్టి లింకర్స్ అనేది టాపిక్ ఇక్కడ మనకు
ఫిఫ్త్ క్లాస్ మరియు 10th క్లాస్లో లిమిటెడ్గానే ఉంది. ఒకసారి మీరు చదువుకుంటే చాలు, ఒక 2-3 డేస్ మీరు బాగా చూస్తే చాలు, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫంక్షన్ చూడండి, ఎగ్జాంపుల్ అనే ఈ ఫంక్షన్ ఎలా చేస్తుంది, ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ ఎలా ఏవేవి లింకర్స్ చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ అని కనిపిస్తే చాలు, అది ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఏమైనా చెప్పడానికి లింక్ చేస్తుంది అనమాట. సో సచ్ యాజ్ ఇప్పుడు మీరు చూస్తారు, వీటికి ఎగ్జాంపుల్స్ మీరు చూస్తారు. ఓకేనా. సిమిలారిటీ అనమాట, పోలికను చెప్పడానికి. సో ఉదాహరణలు చెప్పడానికి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్, పోలికలను సిమిలారిటీని చెప్పడానికి ఇన్ ద సేమ్ వే సిమిలర్లీ. నెక్స్ట్ డిఫరెన్స్, భేదంని చెప్పడానికి ఇక్కడ డిఫరెన్స్ అనే ప్లేస్లో కాంట్రాస్ట్ అని కూడా ఉంటుందండి. కాంట్రాస్ట్ అన్నా కూడా భేదమే. దాన్ని చెప్పడానికి లింకర్స్ బట్, ఆల్దోని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైంని చెప్పడానికి అట్ ద సేమ్ టైం, ఆఫ్టర్ దట్. అడిషన్ చెప్పడానికి అండ్, యాజ్ వెల్ యాజ్. సో ఈ విధంగా మనము ఈ ఫంక్షన్స్ చెప్పడానికి ఈ లింకర్స్ని ఉపయోగిస్తాం. బాక్స్లో ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఏం చెప్పారంటే, ఒక బాక్స్లో కొన్ని లింకర్స్ ఇచ్చేసి దాన్ని బ్లాంక్లో ఫిల్ చేయమని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో యాజ్ వెల్ యాజ్ ఇచ్చారు, ఇన్ ద సేమ్ వే, సచ్ యాజ్, అట్ ద సేమ్ టైం, ఆల్దో ఇవి ఇచ్చారు. వీటిని మనం ఇక్కడ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ ఇక్కడ విల్ ఉంటుందండి. ఇక్కడ ఫాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, డాస్, రోజ్ అండ్ జాస్మిన్, సచ్ యాజ్. ఇక్కడ చూడండి, ఇన్ ద గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. గార్డెన్లో, తోటలో నువ్వు చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది. ఏవేవి, సచ్ యాజ్ అటువంటివి, రోజ్, జాస్మిన్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి, డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. అది క్రౌడెడ్ ఉన్నప్పటికీ సౌండ్ లౌడ్ ఎక్కువ, అంటే లౌడ్ ఎక్కువ సౌండ్ ఉన్నప్పటికీ నాకు కన్సర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఉన్నప్పటికీ, ఆల్దో ఉన్నప్పటికీ, అయినప్పటికీ అనే మీనింగ్ని ఇస్తుంది. ఆల్దో ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్ అంటే ఏం లేదండి, ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా మ్యూజిక్ కన్సర్ట్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, సో దానిని కన్సర్ట్స్ అని అంటాం అనమాట. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, జనాలు ఎక్కువ వస్తారు, సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది, అయినప్పటికీ నాకు ఇష్టం అని చెప్పే సందర్భంలో ఇక్కడ ఆల్దో ఉపయోగించడం జరిగింది. ఆల్దో అనే లింక్ అని ఉపయోగించడం జరిగింది. ద లీవ్స్ ఆఫ్ ద టామిరిడ్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్, డాస్ యాస్పినాచ్. సో ఇక్కడ టామిరిడ్ అంటే ఇక్కడ చింతపండు అండి, అంటే చింతపండు యొక్క ఆకులు, లీవ్స్ అంటే ఆకులు అనమాట. లీఫ్కి ప్లూరల్ ఫామ్ లీవ్స్. చింతపండు యొక్క ఆకుల్ని మనం వంట చేసుకోవడానికి, తినడానికి ఉపయోగిస్తాం కదండి. మనం పప్పు చేసుకుంటాం కదా. స్పినాచ్ మాదిరి, స్పినాచ్ అంటే పాలకూర, మనం తోటకూర అంటాం కదా. సో దాని మాదిరే మనము టామిరన్ని కూడా ఉపయోగిస్తాం. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా స్పినాచ్ మాదిరిగా మనము టామిరన్ యొక్క లీవ్స్ని ఉపయోగిస్తాం తినడానికి అని చెప్పే సందర్భంలో ఇక్కడ ఇన్ ద సేమ్ వే సిమిలారిటీని చెప్తున్నాం అనమాట. ఇన్ ద సేమ్ వే అనే లింకర్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, షీ ఈట్స్ యాపిల్స్, డాస్ ఆరెంజెస్, యాజ్ వెల్ యాజ్. చూడండి, ఆమె యాపిల్ తింటుంది, యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్, యాపిల్ తింటుంది. అదేవిధంగా అడిషన్ అంటే అదనంగా చెప్తున్నాం అనమాట. సో అడిషన్ అంటే ఏం లేదండి, జాయిన్ చేయడం, కలపడం అని చెప్పారు. అడిషన్లో అండ్ కూడా వస్తుంది. ఓకేనా, కలుపుతాం కదా మనం. సో అడిషన్ అంటే మనం కూడికలు అని అంటాం కదా, కూడిక అంటే ఒక చోట కూడడం అంటే కలపడం అనమాట. సో షీ ఈట్స్ యాపిల్స్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్, ఆమె యాపిల్ తింటుంది, అదేవిధంగా ఆరెంజెస్ కూడా తింటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, we are using up our natural resources and gas, polluting our environment with the dangerous chemicals. చూడండి, అట్ ద సేమ్ టైం మనము మన యొక్క న్యాచురల్ సోర్స్ని బాగా ఉపయోగిస్తున్నాం, అయినప్పటికీ మనము వాటిని పొల్యూట్ చేస్తున్నాం. డేంజరస్ కెమికల్స్తో వాటిని మనం హానికరమైన కెమికల్స్తో వాటిని కాలుష్యం చేస్తున్నామని. అట్ ద సేమ్ టైం, అదేవిధంగా అట్ ద సేమ్ టైంని తెలియజేస్తుంది. ఈ లింకర్ టైంని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ది అండర్లైన్ ద లింకర్స్ ఇన్ ద సెంటెన్సెస్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద ఫంక్షన్ దే పర్ఫార్మ్. సో ఇక్కడ లింకర్తో మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సెంటెన్స్ ఉంది, దానికి ఏ లింకర్ ఎక్కడుందో ఈ సెంటెన్స్లో దాన్ని అండర్లైన్ చేయాలి అండ్ దానికి మ్యాచ్ చేయాలన్నమాట. The students were asked to dress similarly for the sports day. ఇక్కడ సిమిలర్లీ అనేది లింకర్ అండి.
సిమిలర్లీ అంటే ఏమండి, ఏ ఫంక్షన్ చేస్తుంది సిమిలర్లీ? సిమిలారిటీ అనే ఫంక్షన్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ సి అండి, ఇక్కడ సి, సి ఇది, సారీ డి కాదు. ద ఇక్కడ చూడండి, ద సెకండ్స్ ఆఫ్టర్ దట్ ఐ ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. ద సెకండ్స్ ఆఫ్టర్ దట్, ఇక్కడ ఆఫ్టర్ దట్ అనేది లింకర్ అండి. ఈ ఆఫ్టర్ దట్ అనేది టైంని తెలియజేస్తుంది. సో ఈ ఆఫ్టర్ దట్ దేన్ని తెలియజేస్తుంది? టైం. సో ఇక్కడ చూడండి ఈ టైం ఫంక్షన్ని చేస్తుంది. నెక్స్ట్, హీ ఈస్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హిస్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. ఇక్కడ చూడండి బట్, ఇప్పుడు నేను చెప్పాను బట్ అనేది కాంట్రాస్ట్, భేదంని తెలియజేస్తుంది. సో ఇక్కడ కాంట్రాస్ట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ. సో నేను చెప్పాను కదా, కాంట్రాస్ట్ డిఫరెన్స్ అనేది కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. సో కాంట్రాస్ట్ డిఫరెంట్ ఒకటే అండి, భేదం అనేది దీని మీనింగ్. సో ఇక్కడ డి ఆప్షన్. నెక్స్ట్, షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. సో వాలీబాల్ అండ్ ఇక్కడ కనెక్ట్ చేస్తుందండి. సో ఇక్కడ అండ్ అనేది లింకర్, ఈ లింకర్ ఏ ఫంక్షన్ చేస్తుంది? అడిషన్. సో ఏ ఉందా ఇక్కడ? సో అడిషన్, అడిషన్ అనే ఫంక్షన్ని చేస్తుంది, కలుపుతుంది అనమాట అక్కడ. దేర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఆప్షన్ ఈ ఆన్సర్, సారీ ఆప్షన్ ఈ కాదండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తుంది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్, ఆప్షన్ బి. సో ఇక్కడ 10th క్లాస్ పేజ్ నెంబర్లో, ఇక్కడ చూడండి 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఇక్కడ పేజ్ నెంబర్ 190 అండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్నాయి కొన్ని వర్డ్స్, ఓకేనా? వాటిని చూద్దాం, కొన్ని వర్డ్స్, వర్డ్ ఫ్రేజ్ అనమాట. ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ in terms of the segregation of different social groups. However, my science teacher Subramanya Iyer, though an orthodox Brahmin with a very conservation wife, was something of a rebel. He did his best to break social barriers so that people from varying background could mingle easily. చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు సోషల్ అంటే అక్కడ కుల వివక్షత ఎక్కువ ఉందండి, అయినప్పటికీ ఆయన ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క సైన్స్ టీచర్ అనమాట. సో ఆ ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ? అబ్దుల్ కలాం గారి గురించి. సో ఆయన సైన్స్ టీచర్ అయినప్పటికీ, ఆ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే అబ్దుల్ కలాం యొక్క సైన్స్ టీచర్ అనమాట, అయినప్పటికీ ఆయన వైఫ్ కన్జెక్టెడ్ కుల వివక్షత కొంచెం ఉన్నప్పటికీ ఆయన రెబల్గా అన్న అలాంటి కుల వివక్షత ఏం పట్టించుకోకుండా అందరితో కలిసిపోయేవాళ్ళు. ఆయన ఈ కుల వివక్షతని తగ్గించాలి అనే, ఆ బ్యారియర్స్ని ఆయన రూపుమాపాలి అనే అనుకునే గుణం అనమాట ఆయనది. సో ఆ స్టోరీలో ఇక్కడ మనకు ఆన్ ది హోల్, హౌఎవర్, దో, ఈ విధంగా కొన్ని లింకర్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆ లింకర్స్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ మీకు చూడొచ్చు. నోటీస్ ది అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రేజెస్ ఇన్ అబౌవ్ పారాగ్రాఫ్, దే ఆర్ కాల్డ్ లింకర్స్ ఆర్ డిస్కోర్స్ మార్కర్స్. ఇక్కడ చూడండి, లింకర్స్ లేదా డిస్కోర్స్ మార్కర్స్ అని కూడా అంటారంట. మనం కనెక్టర్స్ అంటామని చెప్పుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు డిస్కోర్స్ మార్కర్స్ అని కూడా అంటాం. నోటీసింగ్ అండ్ అండర్స్టాండింగ్ డిస్కోర్స్ మార్కర్స్ హెల్ప్ లెర్నర్స్ టు అండర్స్టాండ్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ వాట్ దే రీడ్ అండ్ లిజన్ టు ద ఆర్డర్ టు ది ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రైటర్ అండ్ వాట్ దే రెఫర్ టు. చూడండి, ఈ డిస్కోర్స్ మార్కర్స్ అనేది లర్నర్ ఎవరైతే చదువుతారో, ఎవరైతే లిజన్ వింటారో వాటికి ఆర్డర్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మాట్లాడడానికి మరియు వినడానికి, అవి ఆర్డర్స్ని ఫామ్ చేయడానికి, లింక్ చేయడానికి, లాజికల్గా ఒక స్ట్రక్చర్ని తేవడానికి ఇవి హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు ఇక్కడ. థింక్ ఆఫ్ ద ఫాలోయింగ్, వాట్ మేక్స్ ద writer use the linker on the whole in the above paragraph, give reasons. సో ఇక్కడ ఆ రైటర్ ఏవైతే ఉన్నారో అతను ఆన్ ద హోల్ అని ఎందుకు యూజ్ చేయడం జరిగింది, దానికి ఆ పారాగ్రాఫ్లో ఎందుకు యూజ్, దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో మనం సింపుల్గా ఇక్కడ రాసుకున్నాం, ద రైటర్ యూజర్ టు లింకర్ ఆన్ ది హోల్ ఇన్ ఆర్డర్ టు సమ్మరైజ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని సమ్మరైజ్ చేయడానికి ఆన్ ద హోల్ అనే లింకర్ని ఉపయోగించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, వాట్ పర్పస్ డస్ ద లింకర్ హౌఎవర్
serve in the paragraph. However, serve as a linker indicating the result and action. సో రిజల్ట్ అనే ఫంక్షన్ని చేయడానికి హౌఎవర్ అనే లింకర్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ డస్ ద రైటర్ ఎంఫసైజ్ బై యూజింగ్ ఏ లింకర్ దో. ఇక్కడ దో అనే లింకర్ని ఎందుకు ఉపయోగించడం జరిగింది, ఎందుకు ఎంఫసైజ్ అంటే అక్కడ చెప్పడం జరిగింది, నొక్కి చెప్పడం అనమాట. ఎంఫసైజ్ ఎందుకు చెప్పడం జరిగింది. ద లింకర్ దో ఇండికేట్స్ కాంట్రాస్ట్ సిగ్నల్ ఆఫ్ డైవర్సిఫైడ్ డైవర్సిఫైడ్ థాట్స్ ద రైటర్ యూజర్ ద లింక్. ఇక్కడ చూడండి, టూ డైవర్సిఫై ఇక్కడ వరకండి, ఇక్కడ వరకే అది ఆన్సర్. ఓకేనా. సో టూ డైవర్సిఫైడ్ థాట్స్, రెండు డిఫరెంట్ భేదం, ఇది ఇక్కడ కాంట్రాస్ట్ అంటే భేదం, రెండు డిఫరెంట్ ఆలోచనలు చెప్పడానికి ఇక్కడ దో అనేది ఉపయోగించడం జరిగింది. వై డిడ్ ద రైటర్ యూజ్ ద లింకర్స్ ఎందుకు రైటర్ యూజ్ చేశారు అని అంటే, ద రైటర్ యూజ్డ్ ద లింకర్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద యూనిటీ ఇన్ ద టెక్స్ట్. ఆ టెక్స్ట్ యొక్క యూనిటీ ఒకటి చేయడానికి. ఆ లింకర్స్ లేకపోతే ఆ మీనింగ్ లెస్ అండి, అసలు లాజికల్గా ఉండవు సెంటెన్సెస్ అనేవి. సో అందుచేత రైటర్ ఉపయోగించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ కొన్ని లింకర్స్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇవంతా లింకర్సే. ఎన్ని లింకర్స్, ఇవంతా మీరు తెలుగులో మీనింగ్ నేర్చుకున్నారండి. నేను చెప్పిన తెలుగులో మీనింగ్ మీరు నోట్ చేసుకోండి, లేదా 1-2 సార్లు ఈ వీడియోని మీరు చూడండి. ఓకేనా. సో ఇవంతా నేను తెలుగులో మీనింగ్ చెప్పాను. అవి ఏ ఫంక్షన్ చేస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. సో అవి ఏ ఫంక్షన్ చేస్తాయి, వాటి పక్కన రాయాలి. ఇక్కడ ఇండికేటింగ్ అడిషన్ అంటే కలపడం అండి. సో ఇండికేటింగ్ అడిషన్ అంటే కలపడం. అండ్ అనే ఇక్కడే వస్తుంది అనమాట. అండ్ అనేది ఇక్కడే వస్తుంది. మనకి ఇక్కడ అండ్ ఇవ్వలేదు, ఏమేమి ఇచ్చారో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, బిసైడ్స్, ఫర్దర్ మోర్ ఎవర్. సో ఇవంతా ఇండికేటింగ్ అడిషన్ కింద వస్తుంది. నెక్స్ట్ కాంట్రాస్ట్, భేదంని తెలియజేస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ, యట్, స్టిల్, నెవర్త్లెస్, ఆల్ ద సేమ్, హౌఎవర్. నెక్స్ట్ రిజల్ట్, ఫలితాన్ని తెలియజేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్, దస్, దేర్ ఫోర్, హెన్స్, సో, కాన్సిక్వెంట్లీ. సో ఇక్కడ తెలుగు నేను ఎందుకు చెప్పలేదంటే, ఆల్రెడీ మీకు లింకర్స్ తెలుగులో చెప్పేశానండి నేను. మీకు కాస్తో కూస్తో తెలుగులో తెలిస్తేనే వీటి గురించి మీరు అర్థం చేసుకోగలరు. ఓకేనా. సెంటెన్సెస్ కూడా కొంచెమైనా అర్థం చేసుకుంటే మీరు లింకర్ని ఏ లింకర్ వస్తుంది అనేది తెలియగలరు. కానీ మోస్ట్లీ మీకు ఎలా వస్తుందంటే, క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఒక లింకర్ ఇచ్చేసి అది ఏ ఫంక్షన్ చేస్తుంది అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హెన్స్ అనే లింకర్ ఇచ్చేసి ఇది ఏ ఫంక్షన్ చేస్తుంది అని ఇస్తారు. సో ఆప్షన్ ఇండికేటింగ్ అడిషన్, కాంట్రాస్ట్, రిజల్ట్, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం ఇస్తారు. అప్పుడు మీరు హెన్స్ అనేది రిజల్ట్ అని మీరు గుర్తించాలి. ఓకేనా. ఆప్షన్ 3 రిజల్ట్ అని గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4th వన్, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం, లేటర్, సడన్లీ, అట్ ద సేమ్ టైం, మీన్ బై, సబ్సీక్వెంట్లీ. ఇవంతా టైంని తెలియజేస్తుంది అనమాట. సీక్వెన్స్ యొక్క టైంని, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైంని ఒక సీక్వెన్స్ తెలియజేయడానికి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5th వన్, ఇండికేటింగ్ ఏ ప్యారలల్, సిమిలారిటీ. ఇక్కడ సిమిలారిటీ, పోలికను తెలియజేయడానికి. ఈక్వల్లీ, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్, సిమిలారిటీ. ఈ లైక్ వైజ్ అనేది కూడా అడగడం జరిగింది. మీకు ప్రీవియస్ క్వశ్చన్లో మీకు ఏమేమి అడిగారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ 6th వన్ చూడండి, ఆర్డరింగ్ పాయింట్స్, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, టు సమ్ అప్. ఇవి ఆర్డరింగ్ పాయింట్. టు సమ్ అప్ అంటే మొత్తంగా, టోటల్గా, హోల్గా చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట. ఈ ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ మీకు ఎలాగో తెలుసు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్లాంక్స్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రైట్ చాయిసెస్ ఫ్రమ్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్లో కొన్ని 2 చాయిసెస్ ఇచ్చారు. వాటి నుంచి సూటబుల్ లింకర్ని ఉపయోగించాలి. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. సో ఇక్కడ బిసైడ్స్, అంతేగా, మేము రెస్టారెంట్కి వెళ్ళలేము, మేము రెస్టారెంట్కి వెళ్ళాలనుకోవట్లేము, అంతేకాకుండా మేము దానికి ఎఫర్ట్ చేయలేము, మాకు అంత డబ్బులు లేవు, అక్కడ రెస్టారెంట్కి అంత ఎఫర్ట్ లేదు అని అంటున్నారు అనమాట. అంత స్తోమత లేదు అని చెప్పే మీనింగ్ అనమాట. సో అంతేకాకుండా అనే సందర్భంలో ఇక్కడ బిసైడ్స్ని ఉపయోగిస్తున్నాం. ఓకే. బిసైడ్స్ అంటే అడిషన్ కదా. సో అడిషన్ అనే ఫంక్షన్ని ఇక్కడ ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లిక్రేటివ్ డాష్ సిమిలర్లీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. ఇక్కడ చూడండి, ఐటీ ఫీల్డ్ అనేది ల్యూక్రేటివ్ అంటే లాభదాయకం, అంటే లాభం, మంచి ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్, చాలా స్ట్రెస్, ఒత్తిడికి గురి చేస్తుంది. హార్మ్ఫుల్, హాని చేస్తుంది హెల్త్కి అని అంటున్నారు. సో అట్ ద సేమ్ టైం, అదే విధంగా అది స్ట్రెస్ చేస్తుంది,
హాని చేస్తుంది అనేది ఇక్కడ మీనింగ్ని లింక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అట్ ద సేమ్ టైం, ఓకేనా, అట్ ద సేమ్ టైం. నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ డాస్ ఐ కాంట్ హెల్ప్ యూ. నేను నీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటాను కానీ నేను హెల్ప్ చేయలేను. ఆల్దో, హౌఎవర్. సో ఇక్కడ ఆల్దో, హౌఎవర్ అయినప్పటికీ నేను హెల్ప్ చేయలేను అనే మీనింగ్ని. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్షన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా డాస్ ద ట్రేడ్ టు హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇక్కడ లైక్ వైజ్. సో లింకర్ ఏమొచ్చింది ఇక్కడ, లైక్ వైజ్, వేరే ఇక్కడ కాదు, లైక్ వైజ్. సో లైక్ వైజ్ సిమిలారిటీని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్ డాస్ సో దట్ consequently the teacher arranged the series of remedial classes. ఇక్కడ consequently some of the students scored low rank in the exams లో కొంతమంది స్టూడెంట్ చాలా తక్కువ మార్కులు తెచ్చున్నారు. ద టీచర్ అరేంజ్డ్ ఏ సిరీస్ ఆఫ్ రెమిడియల్, దాని అనుగుణంగా ఇక్కడ టీచర్ ఏం చేసిందంటే రెమిడియల్ టీచింగ్, అంటే రెమిడియల్ క్లాసెస్ అంటే మనం మెథడ్స్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం. లోప నిర్ధారణ అంటే ఎక్కడ లోపం ఉంది అని టీచర్ సిరీస్ని అరేంజ్ చేసింది అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. ఇక్కడ సెంటెన్స్ ఇది మీనింగ్. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ బై చూసింగ్ ది అప్రోప్రియట్ లింకింగ్ వర్డ్స్. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు, వాటికి అప్రోప్రియట్ లింకింగ్ వర్డ్స్ని మనం చూస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో బ్లాంక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లింకర్ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది బాక్స్లో ఇచ్చారు. ఇవంతా మనం చూసుకుంటే మనకు ఈజీ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి 10th క్లాస్ పైన చాలా ఫోకస్ పెట్టి చదవండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అండ్ ఎస్జిటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, అడుగుతారు దీంట్లో నుంచే క్వశ్చన్స్. లింకింగ్ వర్డ్స్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్ డాస్ దే హెల్ప్ అస్ ఇన్ ప్రజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే డాస్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సెకండ్లీ దే హెల్ప్ అస్ టు ఇంట్రొడ్యూస్ అండ్ డెవలప్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. సెకండ్లీ, సో ఇది ఆర్డర్ని తెలియజేస్తుంది అనమాట, టైం యొక్క ఆర్డర్ని. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏ ఫంక్షన్ చేస్తుందో తెలుసుకున్నాం కదా. సో ఆర్డరింగ్ పాయింట్స్ అనమాట, ఆర్డరింగ్ పాయింట్స్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్లీ దే హెల్ప్ అస్ టు illustrate and add supporting details. Next, they help us in moving from one idea to another by binding one sentence with another. Finally, they help us to understand the idea presented in the paragraph. However, using too many linking words ruins the structure and coherence of the paragraphs. చూడండి, ఎక్కువ లింకింగ్ వర్డ్స్ ఉంటే అది అసలు బాగుండదు, అది ఒక స్ట్రక్చర్నే నాశనం చేస్తుంది. మరి లిమిటెడ్గా మనము ఆ లింకింగ్ వర్డ్స్ని ఉపయోగించాలి అనేది ఇక్కడ ఈ లింకింగ్ వర్డ్స్ గురించే అండి. ఇదంతా ఈ పారాగ్రాఫ్ మొత్తం లింకింగ్ వర్డ్స్ గురించే ఇచ్చారు. ఒక ఐడియాని ఇంకో ఐడియాతో కలుపుతుంది లింకింగ్ వర్డ్స్ అనేవి అని చెప్తూ ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్, జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చిన లింకర్ని యూజ్ చేస్తూ మనము లింక్ చేసి ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ దే వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. అక్కడ దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటే చాలా చల్లగా ఉంది, ఫ్రీజింగ్ గడ్డ కట్టింది అనమాట. దే ట్రెక్డ్ ఫర్ అవర్స్, చాలా గంటల సేపు వాళ్ళు ట్రెక్ చేశారు, ఎక్కారు అని. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్. ఈ ఇన్స్పైట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక సెంటెన్స్ స్టార్టింగ్లోనే రాస్తామంటే ఈ లింకర్ని మధ్యలో ఎక్కడ రాయము, సెంటెన్స్ బిగినింగ్లోనే రాస్తాం. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ వేర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్ సచ్ దట్తో లింక్ చేయాలి. ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ సచ్ దట్ అనేది కొంచెం ఒకే చోట రాదండి, డిఫరెంట్. ఇక్కడ ఒక ప్లేస్లో సచ్ వస్తే ఇంకో ప్లేస్లో దట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా, ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ అగైన్. వి బుక్డ్ ఏ హాలిడే వి హ్యాడ్
very little money. Although we booked a holiday, although we had very little money. మా దగ్గర అమౌంట్ తక్కువ ఉన్నప్పటికీ మేము ఒక హాలిడేకి బుక్ చేసాము అని. ఓకేనా? ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్. వి డిడెంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. సో టూర్ గైడ్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాడు అంటే అతనికి బాగా తెలుసు టూర్ గైడ్కి మేము చదవాల్సిన అవసరం లేదు, గైడ్ బుక్ని చదవాల్సిన అవసరం లేదు అని. సో దట్ ఇక్కడ లింకర్. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డోంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొంచెం కోల్డ్ అయింది, కొంచెం వాయిస్ డిఫరెంట్ ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనకు కావాల్సింది ఆన్సర్స్ అండి, మీరు ఆన్సర్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హీ డిడెంట్ లైక్ వాటర్. అతను వాటర్ అంటే ఇష్టం లేదంట. హీ బుక్డ్ ఏ క్రూజ్ ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ దట్ అని ఉంది. ఇక్కడ లింకర్స్ ఇచ్చారు. ఇలా ఒక వర్డ్ కంటే ఇంకా ఎక్కువ వర్డ్ ఉంటే అది ఫ్రేజ్ ఒక ఫ్రేజల్ వర్డ్ అని చెప్తామన్నమాట దాన్ని. సో ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడెంట్ లైక్ వాటర్ హీ బుక్డ్ ఏ క్రూజ్. అంటే వాటర్ ఇష్టం లేకుండా అతను క్రూజ్ అంటే లైక్ షిప్ అంటాం కదండి, దాన్నే మనము క్రూజ్ అని చెప్పొచ్చు అనమాట. వాటర్లో వెళ్తుంది అది షిప్ మాదిరి. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. సో ప్రీచర్స్ అంటే ఏం లేదండి, బోధన చేస్తుంటారు కదా, బోధించే వాళ్ళు, ఒక ఉపాధ్యాయులు లేదా ఒక పెద్ద మత గురువు కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రీచర్స్ అంటాం. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్. ప్రీచర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు, బోధనలు చేసేవాళ్ళు అంటే బోధించే వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్తారు. హవెవర్ అయినప్పటికీ మెనీ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. సో వాళ్ళు ఏం ప్రీచ్ చేస్తారో, వాళ్ళు ఏం బోధిస్తారో అది చాలా మంది ఫాలో అవ్వరు. వాళ్ళు ఏం ప్రీచ్ చేస్తారు కానీ చాలా మంది దాన్ని ఫాలో అవ్వరు అని. జైనలుబ్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్, నైదర్ నర్. సో నైదర్ నర్ ఎప్పుడు ఉపయోగిస్తాం, అది కాదు ఇది కాదు అనే సందర్భంలో ఉపయోగిస్తామండి. జైనలుబ్దీన్ హ్యాడ్ నైదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నర్ వెల్త్. నెక్స్ట్, ద the continental dimensions of the country account for the variations and diversities. There are several religious sects and beliefs. నమ్మకాలు అనమాట, బిలీఫ్స్. సో ఇక్కడ చూడండి, బిసైడ్స్, ఇక్కడ బిసైడ్స్తో లింక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిసైడ్స్ అంటే కలపడం, అడిషన్గా అని. The continental dimensions of the country account for the variations and diversities besides there being several religious sects and beliefs. సో ఇవి మనకు ఇక్కడ ఇచ్చిన లింకర్స్ అండి, 10th క్లాస్లో ఇచ్చిన లింకర్స్. సో ఈ లింకర్సే కాకుండా మీరు మోస్ట్లీ ఎస్జిటి వాళ్ళకైతే ఎనఫ్ అండి, ఎస్జిటి వాళ్ళకి ఎనఫ్. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారో ఇంకా ఏమైనా పై క్లాస్లో ఏమైనా ఉన్నాయేమో లింకర్స్ చూసి చదవాలండి. నా దగ్గర ఒక పీడిఎఫ్ అయితే ఉంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నీడ్ అండి, అది ఎస్జిటి వాళ్ళకి అంత అవసరం ఉండకపోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సో నేను దాన్ని మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో ఆ లింకర్స్ని పోస్ట్ చేస్తాను, మీకు చాలా అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినవే కాకుండా ఆ లింకర్స్ని కూడా మీరు ఒకసారి చూస్తే మీకు యూజ్ అవుతుందండి. అంత డీప్గా ఎస్జిటి వాళ్ళకి లేకపోవచ్చు, ఉండకు, అసలు రాదు కూడా. ఈ టెక్స్ట్ బుక్ మించి ఏది రావు నేను ఇప్పుడు చెప్పిన లింకర్స్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నేను ఇప్పుడు పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం ఆ టెలిగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, వాటి ద్వారా మీరు లాగిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే జాయిన్ అయితే మీరు అందులో నేను పెట్టే పోస్ట్ అన్ని మీకు వస్తుంది. ఒకవేళ మీకు లింక్ పని చేయకపోతే మీరు లర్న్ విత్ శ్రీరామ్ అని సెర్చ్ చేసి అందులో టెలిగ్రామ్ ఛానల్లోకి యాడ్ అయితే మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ వస్తుందండి. సో ఇప్పుడు అందులో పీడిఎఫ్లో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. నేను ప్రిపేర్ చేసిందండి ఓన్గా కొన్ని కలెక్ట్ చేసి, సో అవి మీకు యూజ్ అవుతుంది. లింకర్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, లింకర్స్ ఆల్సో నోన్ యాజ్ కనెక్టర్స్, కంజంక్షన్స్ ఆర్ ట్రాన్సిషనల్ వర్డ్స్. చూడండి, లింకర్స్ని మనం కనెక్టర్స్ అంటాం, కంజంక్షన్స్ అంటాం, ఆర్ ట్రాన్సిషనల్ వర్డ్స్ ఆర్ phrases that are used to connect and organize ideas within a sentence or between sentences. సో ఒక సెంటెన్స్కి మధ్యలో కావచ్చు, 2 సెంటెన్స్కి మధ్యలో కావచ్చు, ఐడియాస్కి ఈ వర్డ్స్ ఏవైతే ఈ వర్డ్స్ ఉన్నాయో లేదా ఫ్రేజెస్
ఈ లింకింగ్ వర్డ్స్ 2 ఆర్ 3 కలిపి దాన్ని ఫ్రేజెస్ అంటామండి. ఓకేనా, 2 లేదా 3 వర్డ్స్ కలిగి ఉంటే దాన్ని ఫ్రేజెస్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సేమ్ వే అనేది ఉంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, దాన్ని ఫ్రేజ్ అని చెప్పొచ్చు. లింకింగ్ అంటే లింకర్స్ ఒక ఫ్రేజ్ మాదిరి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫ్రేజెస్ అని కూడా వాటిని చెప్పొచ్చు అనమాట. సో వాటిని కనెక్ట్ చేయడానికి, లింకర్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ కోహరెన్స్ అండ్ కోహెన్సెన్స్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్. ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఒక సెంటెన్స్ని కలపడానికి, ఒక దాని మీనింగ్ఫుల్గా స్ట్రక్చర్ని తెలియజేయడానికి. లింకర్స్ హెల్ప్ ఎస్టాబ్లిష్ లాజికల్ రిలేషన్షిప్స్ అండ్ ఇండికేట్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో లాజికల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లింకర్స్ హెల్ప్ చేస్తుంది. దే కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ సెవెరల్ టైప్స్. ఇక్కడ చూడండి కొన్ని సెవెరల్ టైప్స్ ఉన్నాయండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో కంజంక్షన్ నేను చెప్పాను కదండి, కంజంక్షన్ అన్ని లింకర్స్ అవుతాయని చెప్పాను కదా. సో దీస్ లింకర్స్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఆఫ్ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని కలుపుతాయండి. సో ఈక్వల్లీ ఇంపార్టెన్స్ అంటే అది నౌన్ అయితే నౌన్ని కలుపుతుంది, వర్బ్ అయితే వర్బ్ని కలుపుతుంది, అడ్జెక్టివ్ అయితే అడ్జెక్టివ్ని కలుపుతుంది. ఈ విధంగా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని కనెక్ట్ చేస్తుంది. ద మోస్ట్ కామన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్. ఇక్కడ చూడండి కొన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ నేను ఒక కోడ్ చెప్పానండి, ఫ్యాన్ బాయ్స్ అని కోడ్ చెప్పాను. ఓకేనా, నేను ఎప్పుడంటే ఇది సమ్మర్ స్పెషల్ కోర్స్లో చెప్పినప్పుడు చెప్పానండి. ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ ఇక్కడ ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నర్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే స్టిల్. అవే ఉన్నాయి ఇక్కడ చూడండి. అండ్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐటమ్స్, బట్ షోస్ కాంట్రాస్ట్ ఆర్ కాంట్రడిక్షన్. నెక్స్ట్ ఆర్ ప్రజెంట్ ఆల్టర్నేటివ్. ఇవి డిఫరెంట్ ఫంక్షన్ చేస్తాయండి. ఇవి అన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ డిఫరెంట్ ఫంక్షన్ చేస్తాయి. నర్, ఫర్, సో, ఎట్. నేను ఇది పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను కాబట్టి అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇది చూడొచ్చు. నేను మీకు ఏవేవి వస్తాయనేది చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ వాంటెడ్ టు గో టు ద పార్టీ బట్ షీ వాజ్ ఫీలింగ్ అన్వెల్. ఆమె పార్టీకి వెళ్ళాలనుకుంటుంది, బట్ ఆమెకి హెల్త్ బాగలేదు. ఫీలింగ్ అన్వెల్, హెల్త్ బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అని మీనింగ్. నెక్స్ట్ subordinating conjunctions అండి. These linkers introduce subordinate clauses which cannot stand alone as complex sentence. సో కాంప్లెక్స్ సెంటెన్స్లోనే సబార్డినేట్ కంజంక్షన్ వస్తుంది. ఇవి ఒంటరిగా ఒక మీనింగ్ని ఇవ్వలేవండి. ఇవి ఒంటరిగా మీనింగ్ని ఇవ్వలేవు. దీంతో పాటు ఒక సెంటెన్స్ ఉంటేనే అప్పుడు మీనింగ్ఫుల్గా ఉంటుంది. దే ఇండికేట్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ డిపెండెన్స్ బిట్వీన్ ద మెయిన్ క్లాస్ అండ్ ద సబార్డినేట్ క్లాస్. సో మెయిన్ క్లాస్కి సబార్డినేట్ క్లాస్కి ఇవి రిలేషన్షిప్ని తెలియజేయడానికి ఇవి డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఇది టైంని తెలియజేస్తుంది. సో టైం కింద వస్తుంది అనమాట, టైం ఫంక్షన్ని తెలియజేస్తుంది. ఆల్దో ఇది కాంట్రాస్ట్ ఫంక్షన్ని తెలియజేస్తుంది. బికాజ్ ఇది రీజన్ని తెలియజేస్తుంది. ఇఫ్ ఇది కండిషన్ని తెలియజేస్తుంది. సిన్స్ ఇది రీజన్ని తెలియజేస్తుంది. వైల్ షోస్ సైమల్టేనియస్ యాక్షన్స్. సైమల్టేనియస్ అంటే 2 యాక్షన్స్ ఒకేసారి జరుగుతుందండి. అప్పటికప్పుడు 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, దాన్ని సైమల్టేనియస్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. హీ కుడెంట్ అటెండ్ ద మీటింగ్ బికాస్ హీ హ్యాడ్ ఏ డాక్టర్స్ అపాయింట్మెంట్. అతను డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉండడం వల్ల అతను మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నాడు. Co-relative conjunctions. These linkers work in pairs to join words or phrases with similar grammatical structure. చూడండి ఇక్కడ కోరిలేటివ్, ఇక్కడ ఈ లింకర్స్ అనేవి పేర్స్గా ఉంటాయండి. ఇవి జాయిన్ చేయడానికి ఫ్రేజెస్ని సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇక్కడ చూడండి, ఎయిదర్ ఆర్ presents alternatives, neither nor joins negative alternatives but connects two similar. చూడండి ఎయిదర్ ఆర్ అనేది ఆల్టర్నేటివ్ అనమాట, అది కాక ఇది నెగిటివ్ ఆల్టర్నేటివ్, ఇది నైదర్ నర్ నెగిటివ్ ఆల్టర్నేటివ్, బోత్ అండ్ ఇది కనెక్ట్స్ టూ సిమిలర్ ఐడియాస్ని కనెక్ట్ చేయడానికి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇది అడిషన్ అండి, అడిషన్ అండ్ కాంట్రాక్ట్ని తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. వెదర్ ఆర్ ఇంట్రడ్యూస్ ఏ ఛాయిస్ని చెప్పడానికి. సో ఈ విధంగా మనము ఈ ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్స్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, షీ వాజ్ నాట్ ఓన్లీ టాలెంటెడ్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఆమె టాలెంటెడ్ మాత్రమే కాదు, చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగింది అని అన్నా. ట్రాన్సిషనల్ అడ్వర్బ్స్. సో ఇవి అడ్వర్బ్స్గా పనిచేస్తాయి, లింకర్స్గా పనిచేస్తున్నాయి. ఈ ట్రాన్సిషనల్ అడ్వర్బ్స్ అంటాం. దీస్ ఆర్ అడ్వర్బ్స్ ఆర్ అడ్వర్బియల్ ఫ్రేజెస్ దట్ లింక్ ఐడియాస్, సెంటెన్సెస్ ఆర్ పారాగ్రాఫ్స్. దే ఇండికేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్. సో ఇక్కడ చూడండి, ఈ ట్రాన్సిషనల్ అడ్వర్బ్స్ అనేది లింకర్గా పనిచేస్తాయి. ఇవి అడ్వర్బియల్ ఫ్రేజెస్ మరియు
ఇవి ఒక ఐడియాని సెంటెన్సెస్ని లింక్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇవి అడ్వర్బ్ లేదా అడ్వర్బియల్ ఫ్రేజెస్ అంటే ఫ్రేజెస్ మీకు తెలుసు కదా, ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉంటే వాటిని ఫ్రేజెస్ అని అంటాం. ఓకేనా. సో అది అడ్వర్బ్ చేసే పని చేస్తుంది కాబట్టి అడ్వర్బియల్ ఫ్రేజెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌఎవర్ షోస్ కాంట్రాక్ట్ ఆర్ కాంట్రడిక్షన్. సో కాంట్రాక్ట్ని భేదాన్ని తెలియజేయడానికి. దేర్ఫోర్ ఇండికేట్స్ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ రిజల్ట్ని తెలియజేయడానికి. ఫర్దర్ మోర్ యాడ్స్ ఇన్ఫర్మేషన్. ఇన్ అడిషన్ యాడ్స్ ఇన్ఫర్మేషన్. ఇన్ అడిషన్ అనేది యాడ్స్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా అడిషన్ తెలియజేయడానికి. అడిషన్ యొక్క ఫంక్షన్. ఫర్దర్ మోర్ కూడా అడిషన్ యొక్క ఫంక్షన్. సో ఈ విధంగా మనము ఈ ట్రాన్సిషనల్ అడ్వర్బ్స్ని ఉపయోగిస్తాం. ఇంకా మీన్ వైల్ సో సైమల్టేనియస్ యాక్షన్స్. సో రెండు పనులు ఒకే సమయంలో జరుగుతున్నప్పుడు ఈ మీన్ వైల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద వెదర్ వాజ్ టెరిబుల్ హౌఎవర్ దే డిసైడెడ్ టు గో ఫర్ ఏ హైక్. సో వెదర్ చాలా టెరిబుల్ అయినప్పటికీ వాళ్ళు ఎక్కువ వెళ్ళాలని అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ యూజింగ్ లింకర్స్ ఎఫెక్టివ్లీ హెల్ప్స్ ఇంప్రూవ్స్ ద ఓవరాల్ క్లారిటీ. ఇదంతా చదవండి మీరు. సో ఇవంతా నేను పీడిఎఫ్లో ఇస్తానని చెప్పాను కదా. సో అడిషన్ లింకర్స్ ఆల్రెడీ ఇవంతా మనం చెప్పుకున్నాం. కాంటాక్ట్ లింకర్స్ ఇవంతా మనం చెప్పుకున్నాం. మనం తెలియలేనిది ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు. కాజ్ అండ్ డిఫెక్ట్ లింకర్స్, టైమ్ లింకర్స్, ఇక్కడ టైంని తెలియజేసే లింకర్స్, కన్సెషన్ లింకర్స్. సో కన్సెషన్ లింకర్స్ ఇక్కడ పర్పస్ లింకర్స్, నెక్స్ట్ కండిషన్ లింకర్స్ షరతును తెలియజేసేది అనమాట. సో ఇఫ్ కూడా ఇందులో వస్తుందండి. నెక్స్ట్ కంపారిజన్ లింకర్స్ కంపేర్ చేయడం. నెక్స్ట్ ఎంఫసైజ్ నొక్కి చెప్పడం. నెక్స్ట్ రిజల్ట్ లింకర్స్. నెక్స్ట్ రీఫార్ములేషన్ లింకర్స్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ లింకర్స్. నెక్స్ట్ కాన్సిక్వెన్స్ లింకర్స్. నెక్స్ట్ ఎనామిరేషన్ లింకర్స్. ఇవంతా మీరు తెలుసుకున్నారండి, ఇవంతా మీకు ఆల్రెడీ వచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ లింకర్స్. నెక్స్ట్ కన్సెషన్ లింకర్స్ ఇవంతా ఆల్రెడీ మీకు. రీజన్ లింకర్స్, ప్రాపరేషన్ లింకర్స్. ఓకేనా. సో ఇవంతా నేను పీడిఎఫ్లో ఇస్తాను. సెటర్నిటీ లింకర్స్, నెక్స్ట్ ట్రాన్సిషనల్ లింకర్స్, కాన్సిక్వెన్స్ లింకర్స్ ఇవంతా టూ టైమ్స్ వస్తున్నాయి ఒకసారి. పర్పస్ లింకర్స్, నెక్స్ట్ సిమిలారిటీ లింకర్స్, నెక్స్ట్ రైన్ఫోర్స్మెంట్ లింకర్స్. సో ఇవి లింకర్స్ అండి టోటల్గా ఓవరాల్గా మనకు ఉన్నవి. నేను ఇది పీడిఎఫ్లో ఇస్తాను. ఆల్రెడీ ఇవి మనం చూసుకున్నాం. అవి ఇంకా ఏ ఫంక్షన్ చేస్తాయి ఇవంతా మోస్ట్లీ అడగరండి. మనకు టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవే అడుగుతారు. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి చూసుకోవడం బెటర్ అండి. సో వాళ్ళు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదవడం బెటర్. సో మిగతా ఎస్జిటి వాళ్ళు అయితే 5th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నవి మీరు చదువుకుంటే చాలండి. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ప్రీవియస్గా అడిగినవి. ఫస్ట్ వన్, హీ అపాలజైజ్డ్ టు మీ ఫర్ హిజ్ రూడ్ బిహేవియర్ డాష్ ఐ అగ్రీ గో విత్ హిమ్. సో ఇది టెట్ కమ్ టీఆర్టీ 2019 అంటే డిఎస్సి 2018 డిఎస్సి ఉంది కదండి, అందులో అడిగిన క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాన్సిక్వెంట్లీ పర్యవసానంగా. ఓకేనా. నెక్స్ట్, ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. సో ఇది కూడా టెట్ కమ్ టీఆర్టీలో అడిగారండి, మరియు టెట్లో కూడా 2 సార్లు అడిగారు ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీకు 10th క్లాస్లో వచ్చి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ బిసైడ్స్. 10th క్లాస్లో మనం ప్రాక్టీస్ చేసాం కదా, అందులో వచ్చిందండి. సో బిసైడ్స్ అనేది అడిషన్ని తెలియజేసే లింకర్ అనమాట. అడిషన్ చేసే ఫంక్షన్ చేసే లింకర్. చూస్ ద లింకింగ్ వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ని భేదాన్ని తెలియజేసేది. సో భేదాన్ని తెలియజేసేది ఏదండి, బట్. సో ఇది బట్ భేదాన్ని తెలియజేసేది. మీరు కావాలంటే ఆ టేబుల్ చూడండి. ఓకేనా. ఇది 2018 టెట్లో అడిగారండి. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ అ సిమిలారిటీ. సో సిమిలారిటీని తెలియజేసే లింకర్ ఏది అనేది. సో ఇక్కడ చూడండి, ఆన్ ద కాంట్రరీ, స్టిల్, ఇన్ ద సేమ్ వే, హవెవర్. ఇన్ ద సేమ్ వే ఇది సిమిలారిటీని తెలియజేసేదండి. ఓకేనా. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగింది. సో ఇక్కడ 5th వన్ చూడండి, షీ ఈజ్ ఏ ఫైన్ ప్లేయర్. ఇక్కడ ఏ రాయడం మర్చిపోయాను. షీ ఈజ్ ఏ ఫైన్ ప్లేయర్ డాష్ షీ ఈజ్ సో స్మాల్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి టెట్లో 2018లో అడిగిందండి. బికాజ్, సో, ఆల్దో, సో దట్. సో ఇక్కడ ఆన్సర్ ఆమె మంచి ప్లేయర్ అన్నప్పటికీ, ఆమె చిన్నదైనప్పటికీ మంచి ప్లేయర్ అని మీనింగ్ అనమాట. ఇక్కడ ఆమె కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ మంచి ప్లేయర్ అని ఇక్కడ మీనింగ్, ఆల్దో. నెక్స్ట్ ఇక్కడ 6th వన్ చూడండి, చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ కాంట్రాస్ట్. సో ఇక్కడ కాంట్రాస్ట్ని ఇండికేట్ చేసే లింకర్ ఏది. ఇక్కడ ఆప్షన్ 1 ఎట్, హెన్స్, ఆల్ ద సేమ్, లైక్ వైజ్ ఉంది. ఇక్కడ ఎట్ అనేది ఆన్సర్ అండి. అదేవిధంగా ఇక్కడ ఆల్ ద సేమ్ అనేది కూడా కాంట్రాస్ట్ని తెలియజేయడానికి ఉంటుంది. కావాలంటే మీరు ఆ టేబుల్లో చూడండి. సో ఇక్కడ ఆప్షన్
1 and 3 కూడా అవుతుంది. సో ఈ ఆల్ ద సేమ్ అంటే సిమిలారిటీని తెలియజేసేది అనుకుంటారు చాలామంది, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఈ ఎట్ ఇవ్వకుండా వేరేది ఇచ్చి ఆల్ ద సేమ్ ఇచ్చింటే అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. సో చాలామంది ఎట్ అనే ఆప్షన్ పెట్టింటారు. సో కొంతమంది ఆల్ ద సేమ్ కూడా పెట్టిండొచ్చు. సో కానీ ఈ రెండింటికి ఆన్సర్ ఇచ్చింటారండి. ఆప్షన్ 1 and 3 ఆన్సర్ ఇచ్చింటారు. ఓకేనా. సో ఈ ఆల్ ద సేమ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది, ఎట్ అనేది కూడా ఆన్సర్ అవుతుంది. సో మీరు చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద సేమ్ అనేది కాంట్రాస్ట్ని ఇండికేట్ చేస్తుంది, కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఇండికేట్ సీక్వెన్స్ని తెలియజేస్తుంది అనమాట. సో సీక్వెన్స్ని ఎట్, సెకండ్లీ, ఆన్ ది అదర్ హ్యాండ్, ఆల్ ద సేమ్. ఇక్కడ చూడండి, సెకండ్లీ ఇది సీక్వెన్స్ని తెలియజేస్తుంది, ఫస్ట్లీ, సెకండ్లీ, సో అవి ఉన్నాయి కదా, ఇది సీక్వెన్స్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ ఆర్డరింగ్ పాయింట్స్. సో ఆర్డరింగ్ పాయింట్స్ అన్న సీక్వెంట్లీ అన్న ఇప్పుడు ఒకేలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దస్, థర్డ్లీ, అట్ ద సేమ్ టైం, అనదర్ హ్యాండ్. ఇక్కడ చూడండి థర్డ్లీ. సో అది ఆర్డరింగ్ పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 9th వన్ చూడండి, హీ వాజ్ పర్టిక్యులర్ అబౌట్ హిజ్ హ్యాండ్సమ్నెస్ డాష్ హీ వాజ్ అన్మ్యారీడ్. సో ఇక్కడ ఆన్సర్ బికాజ్ రీజన్ని తెలియజేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 10th వన్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ డాష్ ఐ కాంట్ హెల్ప్ యూ. సో ఇక్కడ ఆల్దో నేను నీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని అయినప్పటికీ నేను నీకు హెల్ప్ చేయలేను అని మీనింగ్. సో ఈ విధంగా ప్రీవియస్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లింకర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఆ పీడిఎఫ్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో అది మీరు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే పీడిఎఫ్ నేను ప్రిపేర్ చేసింది కూడా చదవడం బెటర్. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకైతే ఫస్ట్ 5th క్లాస్ చదవాలి, తర్వాత 10th క్లాస్ పైన ఫోకస్ చేయాలండి. సో ఇవి కంప్లీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు మీకు లింకర్ టాపిక్, మీకు కంప్లీట్గా నేను లింకర్ టాపిక్ని మీకు ఇచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్, గ్రామర్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. కంప్లీట్ టాపిక్ ఇస్తానండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారనేది కూడా నేను ఇస్తాను. సో ఇది మన లింకర్స్ టాపిక్ అండి. మీకు నా ఛానల్ మరియు నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.